వెల్కమ్ టు బీజీఎన్ తెలుగు. తమిళనాడును నీటి కరువు వెంటాడుతోంది. ప్రధానంగా చెన్నైలో తాగునీటి ఎద్దడి తీవ్రంగా ఉంది. దేశంలో ఎక్కడ చూసినా నీటి కష్టాలు మొదలయ్యాయి. దీనికి కారణం వేసవి తాపం తీవ్రంగా పెరిగిపోవడమే. ఎండాకాలం ప్రారంభానికి ముందు నుంచే వర్షాలు కనుమరుగయ్యాయి. దీని ప్రభావంతో అటు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా పొరుగు రాష్ట్రాలైన కర్ణాటక, తమిళనాడుల మీద కూడా తీవ్ర ప్రభావం చూపుతోంది. నేటికీ కర్ణాటకలో మంచి నీటి కష్టాలు కొనసాగుతూనే ఉంది. ఇది తాజాగా తమిళనాడుకు చేరింది. చెన్నై నగరంలోని పులల్, పూండి, చంబరపాకం, చోడవరం రిజర్వాయర్ల నుంచి నీటి సరఫరా జరగాల్సి ఉంది. అయితే ఆయా రిజర్వాయర్లు దాదాపు ఖాళీ అవడంతో ఆందోళన కలిగిస్తోంది. ఈ క్రమంలో తమిళనాడు ప్రభుత్వం అప్రమత్తం అయింది. వచ్చే 2 నెలల్లో తాగునీటి సమస్య తీవ్రంగా ఉంటుందన్నారు సీఎం స్టాలిన్. దాంతో ముందస్తు చర్యల కోసం అధికారులకు హెచ్చరికలు జారీ చేశారు. ప్రాజెక్టుల్లోని నీటి నిల్వల వివరాలు ఇవ్వాలని సీఎం స్టాలిన్ ఆదేశించారు. ట్యాంకర్లతో నీటి సరఫరాకు ఆర్డర్స్ ఇచ్చారు. అలాగే వేసవి నీటి ఎద్దడి సమస్యను దృష్టిలో ఉంచుకుని పొదుపుగా వాడాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు సీఎం స్టాలిన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బీజీఎన్ తెలుగు.